మరి నిజంగానే ఈరోజు అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఒక రాజకీయ పార్టీ ఆవశ్యకత ఉంది, అవసరం ఉందని పొలిటికల్ అనలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు చెప్పడం జరిగింది. మరి అంత వ్యాక్యూమ్ ఉందంటారా? తెలంగాణ రాష్ట్రంలో ఒక పొలిటికల్ పార్టీ, కొత్త పార్టీకి ఆవశ్యకత ఉందంటారా? ఫైనల్గా మరి ఈ పార్టీ మీద ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు మిత్రులు అందరూ మాట్లాడింది నేను విన్నాను. చాలా క్లియర్ గా ఒకటి మాత్రం చాలా పట్టొచ్చినట్టు కనపడుతుంది. చెప్పండి. ఇంకా ఉద్యమకారుల పేరు చెప్పి ఇంకా ఉద్యమకారుల పేరుతోటి ఏదో లబ్ధులు పొందుదామంటే అది కుదిరే పరిస్థితి లేదు. రెండు, నేను చాలా క్లియర్ గా రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చినప్పుడు కవితక్క ఆ మీటింగ్ లో ఉంది. ఆ జాగృతిని భారత జాగృతిగా పేరు మార్చుకుంది. కేసీఆర్ గారు అన్ని రాష్ట్రాలు తిరుగుతుంటే కేసీఆర్ గారితో అన్ని రాష్ట్రాలు తిరిగింది కవితక్క. నేను ఈ మూడు చేసినామా ఇప్పుడు ఎంపీకి కట్టలు కట్టడానికి భారత రాష్ట్ర సమితి పెట్టిందని చాలా బూతు పదాలు వాడుతున్నాయి. గుడ్డొచ్చి పిల్లని తల్లిని ఎక్కిరించినట్టు ఉన్నది. ఓకే, ఇంకొకటి చాలా క్లియర్ గా కల్వకుంట్ల అనే పదాన్ని ఏదైతే కేసీఆర్ గారి రక్తం నుంచి వచ్చిందో ఆ పదము, అలాగే టిఆర్ఎస్ అనే పదము కేసీఆర్ గారి మేధస్సు నుంచి టిఆర్ఎస్ పుట్టిన ఈ పదము, ఈ రెండు పదాలతో ఇంకా బతకాలని చూస్తుంది. ఆ రెండు పదాలు తీసేసి దమ్ము ధైర్యం ఉంటే ఆ రెండు పదాలు తీసేసి ముందుకు రమ్మని టిఆర్ఎస్ అనే కేసీఆర్ గారు పాత పార్టీని ఆ పదాన్ని రెండు పదాల వల్లనే బతకాలని చూస్తున్నది. ఇంకా కేసీఆర్ గారి భుజాల మీదనే బతకాలని, ఆయన చేతుల మీదనే బతకాలని చూడడం, మళ్ళీ కేసీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టడం ఇది భావ్యం కాదు. ఈ మాట చెప్పమని మిత్రుడు యాదగిరి గారికి తెలియజేస్తున్నాను. తర్వాత చాలా విషయాలు మాట్లాడుకోవాలి. మీకు ఎన్ని మాట్లాడారు. పార్టీకి బిఆర్ఎస్ పార్టీకి టిఆర్ఎస్ కు అది పేరుబంధం ఉన్న పార్టీ. డిఎన్ఏలోనే తెలంగాణ ఉన్నది, బిఆర్ఎస్ పార్టీ డిఎన్ఏలోనే తెలంగాణ ఉన్నది. ఇక్కడ తెలంగాణ అనే పదాన్ని మీరు ఎరువు తెచ్చుకున్నట్టు, ఏదో కొనుక్కొచ్చుకున్నట్టు, ఏదో దానికోసం లబ్ధి పొందాలని ఆ పేరుతోటి మేమేదో సాధించాలి. మీ సొంతమే కాదు కదా సార్ తెలంగాణ అనేది. తెలంగాణ వాడు మీ సొంతమా? రామూర్తి గారు చూసింది, రాజశేఖర రెడ్డిని చూసింది, చంద్రబాబు నాయుడు చూసింది, మంచి ఎమ్మెల్యేలను పోరాడి గెలిచిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ. కాబట్టి మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే రాజకీయంగా మాట్లాడండి, కానీ నిందల పాలు చేయడం లేదా మీద ప్రయత్నాలు చేయడం రామూర్తి గారు ఒక మాట మీరు ఒకవేళ బావిలో పడితే మళ్ళీ బయటికి మీరు ప్రతిపక్షాల వలలో పడి వాళ్ళు చెప్పిన పట్టించుకొని కేసీఆర్ గారికి ఇప్పుడేదో కొంచెం 1.8% తోటే మేము ఓడిపోయినాం, మళ్ళీ వచ్చేది బిఆర్ఎస్ పార్టీ అని ప్రపంచం అంతా తెలుసు, భారతదేశం అంతా తెలుసు, తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కరు మళ్ళీ బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలుసు. దీన్ని అడ్డుకట్ట చేయడానికి కుటుంబంలో ఏదో పైశాచిక వాళ్ళకు ఈ రోజు నేను హెచ్చరిక చేస్తున్నాను. ఖచ్చితంగా వచ్చేది బిఆర్ఎస్ పార్టీ. ఎవరెన్ని మాట్లాడినా, ఎవరెన్ని కారుకూతలు కూసినా తర్వాత చాలా ఇబ్బందుల పాలు గురవుతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చు, ఎవరైనా పోరాడవచ్చు, ప్రజా సమస్యల మీద పోరాడి. ఎవరైతే అధికారంలో ఉన్నారో, ఎవరైతే అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదో వాటి మీద పోరాడండి, కలిసి పోరాడండి, పోరాడండి. కేసీఆర్ గారిని ఒక తెలంగాణ బాపుని పట్టుకొని, తెలంగాణ జాతిపితను పట్టుకొని, తెలంగాణ సాధించిన వ్యక్తిని పట్టుకొని, తెలంగాణ దైవాన్ని పట్టుకొని చెప్పకుండా తెలంగాణ సాధించిన వ్యక్తుల్లో ఆయన ఒకరు కావచ్చు, మెయిన్ పాత్ర పోషణ ఉండొచ్చు, బలిదానాలు చేసుకున్న గురించి ఎందుకు మాట్లాడారు సార్ మీరు? ఈ ప్రాంతంలో ఉన్నారు కాబట్టి మాకు పోస్టులు వచ్చినా రాకున్నా, మాకు పదవులు వచ్చినా రాకున్నా, మా కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. ఈ రాష్ట్రం భారతదేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉండడానికి మా శక్తి వంచన లేకుండా పనిచేస్తామని, ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా, ఇలాంటి వాళ్ళు ఎంతమంది ప్రతిపక్షాలతోటి లేదా అధికార పక్షాలతోటి కుమ్మక్కైనా కానీ బిఆర్ఎస్ పార్టీకి ఒరిగేదేమి లేదని, తెలంగాణ స్వభావం అది ఒక బిఆర్ఎస్ గులాబీ జెండలోనే ఉంటదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాదు, ఇప్పుడు మరి కేటీఆర్ గారి విషయంలో ఆయనకి ఏం తెలియదని ఆయన చాలా తక్కువ చేసి మాట్లాడడం వెనకాల వ్యూహం ఏంటి? ఎవరు మాట్లాడినా కవిత గారు ఇప్పుడు కవిత గారు
కేటీఆర్కి అసలు ఏమీ తెలియదు అని తక్కువ చేసి మాట్లాడిన దాంట్లో ఏమైనా వ్యూహం ఉందంటారా? అసలు కేటీఆర్ కేటీఆర్ గారికి నిజంగా ఏం తెలియదు, ఆయనకు కుంభకోణాలు చేయడం తెలియదు, ఆయన అవినీతిలో ఇరకడం తెలియదు. గురించి మాట్లాడదామా ఫీనిక్స్ బిల్డింగ్ గురించి మాట్లాడదామా అంటున్నా, కుంభకోణం తెలియదు ఫీనిక్స్ బిల్డింగ్ గురించి మాట్లాడదాం తప్ప ఆయనకి ఏమీ తెలియదు. కుంభకోణాలు తెలియదు ఫీనిక్స్ బిల్డింగ్ ఒక్కటి చాలు మాట్లాడదాం. ఇవన్నీ కేటీఆర్ కు తెలియదు. నెక్స్ట్ కేటీఆర్ గారి నాయకత్వంలో, ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ శుభచ్చంగా వర్జిల్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ 100 ఏళ్ళైనా ఇక్కడ బతికి బట్టగట్టదు, అయిపోయింది దాని పని. ఇక ఈ 2 ఏళ్లలోనే చేతులెత్తేసిరు. ఆ విపరీతమైన అప్పులతోటి, అన్ని రకాల కుంభకోణాలతోటి వాళ్ళే కొట్లాడుకొని వాళ్ళే మంత్రులు వాళ్ళు ఉన్నారు. కాబట్టి రావాలంటున్నారు. బీఆర్ఎస్ వస్తేనే మా బతుకులు మారుతాయి, కాంగ్రెస్ పోతేనే మా కష్టాలు తీరుతాయని అనుకుంటున్నారు. కాబట్టి కాంగ్రెస్ ను ఖతం చేయడానికి, కాంగ్రెస్ ను వెళ్ళగొట్టడానికి, కాంగ్రెస్ ను భూస్థాపనం చేయడానికి తెలంగాణ సమాజం అంతా ఏకమైందని ఈ సందర్భంగా మీ ద్వారా నేను ఒకటి అడుగుతా మిమ్మల్ని, తెలంగాణ రాష్ట్ర సమితి అని మీరు పెట్టుకున్నారు, తెలంగాణ అని వేరే పార్టీ ఎందుకు పెట్టుకోకూడదు సార్? ఏమన్నా తెలంగాణ మీకు ఏమైనా పేటెంట్ రాసిచ్చారా? ఎంతమంది పెట్టుకోలేదు, మీకు ఏమైనా రాసిచ్చారా? చెప్పిన లిస్టు రామూర్తి గారు, నవ తెలంగాణ పార్టీ, తల్లి తెలంగాణ పార్టీ, తెలంగాణ జనసమితి. మరి అన్యాయంగా మాట్లాడుతున్నారు. పేరు మీద పార్టీ పెట్టాడు కాబట్టి తెలంగాణ తెలంగాణ నవ తెలంగాణ పార్టీ ఎవరు పెట్టారు? తల్లి తెలంగాణ పార్టీ చెప్పండి. నవ తెలంగాణ పార్టీ నేను పార్టీ పేరు పెట్టుకోవడానికి అభ్యంతరం లేదు. మరి ఆయన అలా అంటారు, అసలు పెట్టుకుంటే అర్హత లేదంటారు. ఇప్పుడు బిఆర్ఎస్ అని మీరు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుడు కోసం భారత్ అని పెట్టారు, అది భారత్ అయితే బిఆర్ఎస్ అని పెట్టారు, కానీ భారత్ కి బిహెచ్ వస్తుంది. మరి హెచ్ ఏమైంది? మరంతే మరి ఆల్రెడీ ఉంది దాంట్లో. అక్కడ మర్రిచెన్నారెడ్డి పెట్టే పార్టీలో తెలంగాణ లేదా? తెలంగాణ ప్రజా పార్టీ, తెలంగాణ పార్టీ, తల్లి తెలంగాణ పార్టీ, తెలంగాణ జనసమితి, తెలంగాణ రాజ్యాధికార పార్టీ, తెలంగాణ సాధన తెలంగాణ ఇంటి పార్టీ, తెలంగాణ ఆ లాజిక్ నేను చెప్తా. ఒక్క నిమిషం అలా ఉండండి శామిల్ గారు. అయితే తెలంగాణ తల్లి విగ్రహం గురించి ప్రస్తావన వచ్చింది. తొలి తెలంగాణ విగ్రహం 2007 జనవరి 25న సబ్జెక్టు కరెక్షన్ రాములమ్మ గారు ఆ విగ్రహ ప్రతిష్ఠ చేశారు. ఆరెంజ్ కలర్ చీరతోని, విజయశాంతి గారు గ్రీన్ కలర్ బార్డర్ అనుకుంటే దాంతో తొలి విగ్రహం అక్కడ పెట్టారు. దాన్నే ఈ రోజు మనము తెలంగాణ తల్లి విగ్రహంగా చేశారు. 10 సంవత్సరాలు వీళ్ళు అధికారంగా ఉన్నప్పుడు వీళ్ళ పార్టీ కాంపౌండ్ లో ఉన్నటువంటి విగ్రహాన్ని తెలంగాణ తల్లి విగ్రహంగా వీళ్ళెవ్వరు కూడా అధికారిక ప్రకటన చేయలేదు. సో మేము తెలంగాణ తల్లిని మార్చలేదు, తీసుకొచ్చినాం. 2007లో ఉన్నదాన్ని కొంత ఆ డిజైన్ లో కొంచెం నీట్ గా చేసి లేదు లేదు ఈ రాష్ట్రంలో మీరు ఉద్యమకారులు ప్రపంచంలో ఎక్కడ తెలియని విధంగా బతుకమ్మ అందుకే నేను ఏమనలేదు.